ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్నే కదా మనం అందరం వాళ్ళ ఇంటికెళ్ళి నువ్వు దొంగ, నమ్మక ద్రోహి, మోసగాడివి అని ఎడాపెడా తిట్టేసొచ్చాం. నిజమేరా? ఆ రోజు తులసి మెళ్ళో అలా తాళి కట్టి తప్పే చేశాడు. కానీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముందు తులసే నా భార్య అని చెప్తున్నాడు కదా. రే సంతోష్, మంచో చెడు ఒకసారి ఆడపిల్ల మెల్లో తాలి పడిందంటే ఆ పిల్లకు పెళ్లి అయిపోయినట్టే, కట్టినవాడు భర్త అయినట్టే. సరేనన్నా, కాసేపు దానికి పెళ్ళయింది, సిద్ధుకి భార్య అయింది అనుకుందాం. అది సరిపోతుందా? మెళ్ళో తాళుంది కదా అని దాన్ని కాపురానికి పంపిస్తే ఆ ఇంట్లో వాళ్ళు తులసికి హారతిచ్చి స్వాగతం చెప్తారనుకుంటున్నారా? చాలా డేంజరస్ మనుషులు వాళ్ళు. ఆ సిద్ధు దీన్ని భార్య అని ఒప్పుకున్నా వాళ్ళ అమ్మ, నాన్న, బామ్మ ఎవరూ దీన్ని కోడలిగా ఒప్పుకోరు. ఆ తర్వాత దీన్ని వాళ్ళు ఏం చేసినా అడిగే దిక్కు కూడా ఉండదు మనకి. ఇన్నాళ్ళు పెళ్ళవలేదని ఏడ్చాం, ఇప్పుడు ఈ పెళ్ళెందుకు చేశానరా దేవుడా అని ఏడవాలి. ఆరు నూరైనా సరే, అటు పొద్దు ఇటు పొడిచినా సరే, తులసిని ఆ ఇంటికి కోడలిగా పంపించడానికి వీల్లేదు. తులసి మెళ్ళలో ఉన్న తాళి నేనే కట్టాను. ఎప్పటికీ నువ్వు నా భర్తవి కావు, కాలేవు. తులసి 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 వదులు వదులు వదులు. జాను, జాను, కూర్చో కూర్చో జాను. ఏంటి జాను, ఎందుకింత డల్గా ఉన్నావు? ఏం లేదు సార్, మా అక్క గురించి ఆలోచిస్తున్నాను. జాను, ఇంతకాలం పెళ్ళవలేదని బాధపడ్డావు. ఇప్పుడు ఆ సిద్ధు పెళ్లి చేసుకున్నాను, నా భార్య అని చెప్పాడు కదా, ఇంకెందుకు టెన్షన్? అతను చెప్పాడు, కానీ అక్క ఏ నిర్ణయం తీసుకుంటుందో, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని కంగారుగా ఉంది సార్. ఒక్క ఈ బ్లడీ అక్కేంటో అర్థం కావడం లేదు. జాను, ముందు కాఫీ తాగు. వద్దు సార్, తర్వాత తాగుతాను. ముందు అక్కకు కాల్ చేస్తాను, తను ఎలా ఉందో.
అక్క ఏం చేస్తున్నావు? ఏం చేయాలో ఆలోచిస్తున్నాను జాను. అక్క ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. చూడు, నీ నిర్ణయం ఏదైనా సరే నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. సరే, ఒక్కసారి అమ్మకివ్వు, నేను మాట్లాడతాను. అమ్మా, జాను ఇటివ్వు. అమ్మా జాను. ఏంటమ్మా, అక్క విషయంలో ఏం ఆలోచించారు? ఇంకా ఏ నిర్ణయానికి రాలేదమ్మా. సంతోష్ మాత్రం ససేమిరా ఆ ఇంటికి పంపించొద్దని గొడవ చేశాడు. 6 నూరైనా సరే, అటు పొద్దు ఇటు పొడిచినా సరే తులసిని ఆ ఇంటికి కోడలిగా పంపించడానికి వీల్లేదు. అమ్మా, అక్కను ఒక్క 2 days మా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. మీ ఇంటికా? అవునమ్మా, ఇంట్లో అన్నయ్యలు ఇరుగు పొరుగు వాళ్ళు మాటలు వినే బాధైనా తప్పుతుంది కదా. సరే, తులసికిష్టమైతే తీసుకెళ్ళు. ఓకే అమ్మా, నేనే వస్తాను. నేనే వచ్చి అక్కను ఒప్పించి తీసుకొచ్చుకుంటాను, సరేనా? ఓకే, బాయ్. సరేనమ్మా. జై సార్, ఒక్క 2 days మా అక్కని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. మీ అక్కని తీసుకొస్తావా? 2 days? అవును సార్. నోవే. అదేంటి సార్ అలా అంటారు? జాను, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అత్తారింటికి తీసుకెళ్లకుండా ఇలా మన ఇంటికి తీసుకొస్తే అందరూ ఏమనుకుంటారు? నాకేం ప్రాబ్లం లేదు జాను. లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ మీ అక్కకే వస్తాయి. నువ్వే ఆలోచించు. మీరన్నది కూడా నిజమే సార్, కానీ అక్కను అలా ఎలా వదిలేస్తాను? పోనీ మీరే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించండి సార్. ఓకే జాను, నేను ఆలోచిస్తాను. ఇదంతా సిద్ధుగాడి వల్లే. నేనేం చెప్పాను, నువ్వేం చేసావురా? తులసికి నాకు సంబంధం లేదు, కనీష్కి మా ఇంటి కోడలని చెప్తానని ఒప్పుకున్నావు కదరా?